RRR సినిమాలో రాముడి గెటప్ తో సర్ప్రైజ్ చేసిన రామ్ చరణ్ కు అయోధ్య నుండి ఆహ్వానం అందింది. రామ జన్మభూమి ట్రస్ట్ తరపున RSS నాయకుడు సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లో రామ్ చరణ్ దంపతులను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి జనవరి 22న తప్పనిసరిగా అయోధ్య ఆలయానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఇప్పటికే చిరంజీవికి కూడా అందింది. తాజాగా ఇన్విటేషన్ తో రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ఫిల్మ్ బ్యూరో వినోద్ ని అడిగి తెలుసుకుందాం. వినోద్, చెప్పండి, రామ్ చరణ్ కు అయోధ్య ఆహ్వానాన్ని అందడాన్ని ఎలా చూడాలి అంటారు వినోద్? బిందు, ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం గురించి మనందరికి తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అలాగే కళాకారులు, అంటే ప్రముఖులందరికీ, సాధువులతో పాటు ఇలా దేశ ప్రముఖులందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆహ్వానాలు అయితే అందాయి. లేటెస్ట్ గా ఇవాళ కొద్దిసేపటి కిందటే టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు, రామ్ చరణ్ కి అలాగే ఉపాసనకి, ఈ దంపతులకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ కూడా ఆహ్వానం అందింది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి కిందటే RSS నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం అన్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా, అంటే రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా, అంటే ఇద్దరికి కలిపి, దంపతులకి కలిపి ఆహ్వానం అందడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు బిందు. అయితే సినిమా ఇండస్ట్రీలో నుంచి అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ అవ్వచ్చు, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, రణబీర్ కపూర్ దంపతులకు, రాజ్ కుమార్ హిరాని, రోహిత్ శెట్టి, ధనుష్, ఇలా కొంతమందికి ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. మొత్తానికి టాలీవుడ్ నుంచి కూడా, అంటే చిరంజీవే కాకుండా ఇప్పుడు రామ్ చరణ్ కపుల్స్ కి, దంపతులకి ఆహ్వానం అందరం అయితే నిజంగా మెగా కాంపౌండ్ కి సంబంధించి కానీ, అలాగే మెగా ఫ్యాన్స్ అందరికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పుకోవచ్చు బిందు. అలాగే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన నిన్న రిలీజ్ అయినటువంటి హనుమాన్ సినిమాకి సంబంధించినటువంటి వీళ్ళు కూడా, అంటే హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే డెఫినెట్ గా రామ మందిరానికి మేము మా తరపున మా సినిమాకి సంబంధించినటువంటి టికెట్స్ పైన, రిలీజ్ అయిన తర్వాత టికెట్స్ పైన వచ్చిన సమ్ ప్రాఫిట్ మేము మీకు అందిస్తామంటూ కూడా ఆ రోజు ఒక మాట ఉంది. సో మొత్తానికి ఆ మాటను కూడా ఇప్పుడు నిలబెట్టుకుందాం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీమియర్ షోల ద్వారా వచ్చినటువంటి దాదాపు ఇప్పటికీ ప్రీమియర్ షోల ద్వారా, అంటే నిన్న రిలీజ్ అయిన సినిమా దీనికి బిఫోర్, అంటే మొన్న 11వ తేదీ నాడు రాత్రి ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి. సో ప్రీమియర్ షోలకు సంబంధించిన ప్రాఫిట్ అమౌంట్ దాదాపు 14,20,000 రూపాయలని అయోధ్య రామ మందిరానికి, అట నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. అలాగే సినిమా ప్రదర్శితం అవుతున్న రోజులు, అంటే ఒక ప్రీమియర్ షోనే కాకుండా ఇంకా సినిమా కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఒక టికెట్ పైన ₹5 చొప్పున విరాళాలు ఇవ్వనట్టు కూడా తెలుసు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే ఖుషిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయోధ్య రామ మందిర ఈ ప్రారంభోత్సవ ఆహ్వానానికి సంబంధించిన విషయంలో అయితే, ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఒక ప్రముఖ పాత్ర ఉంది. సినిమాలు అవ్వచ్చు, అలాగే సినిమాలో ఉన్న ప్రముఖులు అవ్వచ్చు. ఇప్పుడు చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు అయితే మొత్తానికి వాళ్ళకి ఆహ్వానం అందింది. కొద్దిసేపటి కిందటే ఈ ఫోటోస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఖుషిగా సందర్శిస్తున్నామని చెప్పుకోవచ్చు బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.